లంకలోని అశోకవనంలో ప్రపంచం అంతా మౌనంగా మారిపోయినట్టు, ఆశలు అన్నీ ఆరిపోయినట్టు ఒక చెట్టు నీడలో ఒంటరిగా కూర్చుంది సీతమ్మ. కన్నీళ్లు ఆమె గుండె బాధను చెబుతున్నాయి. రామా, నన్ను మర్చిపోయావా అనే ఆలోచనే ఆమెను వేధిస్తోంది. కానీ అదే క్షణంలో ఎవరికీ తెలియకుండా ఆ చెట్టుపై నుంచి ఒక దివ్య దృష్టి ఆమెను గమనిస్తోంది. సాధారణ వానరుడిలా కనిపించిన అతడు సాధారణుడు కాదు. అతడు రామదూతుడు. ఒక్కసారిగా సూర్యకిరణాల్లో మెరిసే ఒక బంగారు ఉంగరం ఆమె ముందుకు జారిపడుతుంది. ఆశ్చర్యంతో ఆమె దాన్ని చేతిలోకి తీసుకుంటుంది. ఆ ఉంగరంపై చెక్కబడ్డ గుర్తు చూసిన క్షణంలో ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఇది నా ప్రభువు రాముడి ఉంగరం. నిరాశ మధ్యలో ఒక్కసారిగా ఆశ వెలుగుతుంది. ఆ చిన్న ఉంగరం కేవలం బంగారం కాదు, అది రాముని ప్రేమ, ఆయన వాగ్దానం, ఆయన స్మరణ. అప్పుడే వినయంగా ముందుకు వచ్చి చేతులు జోడించి నమస్కరిస్తాడు ఆంజనేయుడు. అమ్మా, నేనే రామదూతుడిని. మీ ప్రభువు త్వరలో వచ్చి మిమ్మల్ని రక్షిస్తారు. ఆ మాటలు వినగానే సీతమ్మ కళ్ళలో కన్నీళ్లు తిరిగి మెరిశాయి. కానీ ఈసారి బాధతో కాదు, ఆనందంతో. అశోకవనంలో ఒంటరిగా కూర్చున్న ఆమెకు ఇప్పుడు భయం లేదు. ఎందుకంటే ఆమె చేతిలో ఉంది ఒక ఉంగరం కాదు, రాముని వాగ్దానం.